నాకు స్వర్ణ ఆలోచనలు నచ్చాయి. మరి తన కోరిక తీర్చడం ఎలా? నమస్కారం సార్. నమస్తే. నేనెవరో తెలుసుగా, సాకేత్ వాళ్ళ పెనమామ గారిని. ఇదంతా ఇప్పుడు నాకెందుకు చెప్తున్నారు సార్? ఆ, ఇక నుంచి రెగ్యులర్గా నేను ఆఫీస్కి వస్తుండాను కదా, అంచేత నా బ్యాక్గ్రౌండ్ మీకు తెలియజేద్దామని. నా పని నాది, మీ పని మీది. మీ బ్యాక్గ్రౌండ్తో నాకేంటి అవసరం? అట్టాగా, నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు అవసరం లేకపోతే నీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పు. నా బ్యాక్గ్రౌండ్ వద్దు, నీ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. నాకు చాలా పని ఉంది, నన్ను చేసుకొనివ్వండి. పల్లెడ్డే గుర్తుకు వచ్చింది. నేను కూడా ఆఫీసులో ఒక తీగలాగా అల్లుకుపోయి అందరినీ ఆకట్టుకుని బాగా తెగ పనిచేసేసి అందరి చేత శభాష్ రాధాకృష్ణ, శభాష్ రాధాకృష్ణ, శభాష్ రాధాకృష్ణ అనిపించుకోవాలని. అవును, అసలు మన ఈ కంపెనీ బ్యాక్గ్రౌండ్ అంటే ఈ చరిత్ర గురించి ఒకసారి చెప్పు. అసలు మన కంపెనీ స్థాపించింది ఎవరు, దాన్ని నడిపేది ఎవరు, అసలు ఈ కంపెనీలో ఎంతమంది ఆడాళ్ళ పనిచేస్తున్నారు, ఎంతమంది మగాళ్ళు పనిచేస్తున్నారు, అసలు ఈ ఆడకూతుళ్ళకి రిజర్వేషన్ సౌకర్యం ఏమన్నా ఉందా? ఎందుకంటే నేను మాజీ సర్పంచ్ రాధాకృష్ణ, మనకు తెలియని రాజకీయ వ్యవహారాలేమీ లేవో. అసలు మన కంపెనీ వ్యాపారం ఏంటి, వ్యవహారం ఏంటి, అందులో ఏమన్నా లొసుగులున్నాయా, అసలు మన కంపెనీకి లాభాలు ఎన్ని కోట్లు, నష్టాలు ఎన్ని లక్షలు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో కానీ సేల్స్ ట్యాక్స్ వాళ్ళతో కానీ ఏమన్నా లొసుగులు ఉంటే నేను సరి చేస్తా. మాజీ సర్పంచ్ని కదా. సెంట్రల్ మినిస్టర్ మా క్లాస్మేట్ చిన్నప్పుడులే. ఏమిటి నాకు ఫోన్ చేసావు? సాకేత్ లేడా అక్కడ? సాకేత్ గారు లోపలున్నారు. పొద్దున సార్వెంట్ వచ్చారు, వారి పెనమావ గారంట. నన్ను వెంటాడుతున్నాడు. ఏంటి నీ సంగతులని చెప్పు అంటున్నాడు. పినమామ గారా? వాడి పెండా కూడా. ఏం చేశాడు అక్కడ? ఏం చెప్పమంటారమ్మా, వచ్చి పరిచయం చేసుకొని నా మెదడంతా తినేశాడు. ఉన్నాడా వాడక్కడ? ఉన్నాడండి. పినమామ గారైనా వాడు ఒంట్రోతు కిందే లెక్క. వాడిని నీ టేబుల్ దగ్గరికి రానివ్వకు. గెట్ అవుట్ అను. ఇవ్వు వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వు. అలాగేనమ్మా. మన కంపెనీకి రియల్ ఎస్టేట్ వ్యవహారాలకు ఏమైనా లింకులు ఉన్నాయా? అసలు మన కంపెనీ షేర్ మార్కెట్లో ఏమైనా పెట్టుబడులు పెట్టిందా? పెట్టుబడులు పెడితే అందులో ఏమైనా బొక్కలు ఏమైనా వచ్చినాయా? లొసుగులు ఏమైనా ఉంటే చెప్పు. ఏమైనా కావాలంటే అగా స్టేట్ మినిస్టర్ వ్యవహారం మాట్లాడుతున్నాం ఇక్కడ, లేదా సెంట్రల్ వెళ్ళి ఏ మినిస్టర్ మాట్లాడాలో ఆ మాట్లాడి వ్యవహారాలని సెటిల్ చేసి అవతల మారేస్తా. రెగ్యులర్గా ఢిల్లీ వెళ్తుంటాలే నేను. ఏంటి ఇది చెప్పుద్దా? ఎస్ రాధాకృష్ణ స్పీకింగ్. చెప్పా. ఏంటి ఎవరో? ఏయ్ మొదనష్టపు వెధవా, ఏమిట్రా నీకు చెప్పేది? చండాలపు రాస్కెల్. చూడు, నిన్ను బంట్రోత్తుగా పెట్టా. బరిలో ఉండు. బరి తెగించావో మాడి చస్తావు. ఏమిటి వరసలు చెప్పి వివరాలు అడుగుతున్నావట? వివరాలు ఎందుకురా నీకు వివరాలు? అది వెళ్ళు. వెళ్ళి సాకేత్ గది ముందు బంట్రోతు స్టూల్ ఉంటుందిరా, అక్కడ ఆ స్టూల్ మీద చేతులు కట్టుకొని కూర్చో. అలాగే. ఎవరైనా వస్తే లేచి వివరాలు అడిగి సాకేత్ గారిని కనుక్కొని లోపలికి పంపించు. అంతకు మించి ఎక్స్ట్రాలు ఏమైనా చేశావో, ఎవరినైనా విసిగించావో నీ తాట తీస్తా, జాగ్రత్త. చెప్పారా? వివరాలన్నీ చెప్పారా?
ఇంత చిన్న విషయానికి ఆవిడకి చెప్పాలా? నా జుట్టు పీకేస్తుంటే బుర్ర తినేస్తుంటే ఊరుకోవాలా? వెళ్ళు, వెళ్ళిక. నీ పినమామగారి లెవెల్ ఏంటో తెలిసిపోయింది కానీ అక్కడ స్పెషల్ సీట్ ఉంది, దాంట్లో కూర్చో. వస్తుంది, నాకు త్వరలోనే టైం వస్తుందిరా. అప్పుడు బుర్ర తినటం కాదు, నీ బుర్ర రాంకితన పాడేస్తా. దేనికి అది క్యారేజ్ సర్దుతుంది? సర్దేదాన్ని నన్ను అడగకుండా అక్కని అడుగుతావే? పొద్దున్నే కదిలించడానికి కంప తగిలినట్టు తగిలావుగా. అందుకే ఎవరికైనా ఒకళ్ళకు ఉండాలి కదా అని నేను సర్దుకొని నీ సర్దుడేమిటా అని దాన్ని అడుగుతున్నా. కష్టపడుతూ ఆయన అక్కడ కూర్చుంటే మనం కమ్మగా ఇక్కడ తిన్నాం కదా. అందుకే నా మొగుడికి ఓ ముద్ద తినిపించొద్దామని క్యారేజ్ తీసుకెళ్తున్నా. ఏమిటే కొత్తగా వింతగా విచిత్రంగా మాట్లాడుతున్నావు? వాడు ఒక్కడే సంపాదిస్తుంటే అందరం వాడి రెక్కల కష్టం తేరగా కూర్చుని తింటున్నట్టు అలా మాట్లాడతావే? ఇవాళ వాడు ఎక్కడ కూర్చొని పెత్తనం చేస్తున్నాడో అదంతా నా కష్టార్జితం. అదంతా గుర్తు పెట్టుకుని కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఒళ్ళు దగ్గరుంది కాబట్టే మొగుడికి అన్నం తీసుకెళ్తున్నా. ఏమిటే ఇది ప్రతిదానికి చిల్లగింజలా ఎగిరెగిరి పడుతుంది? కదిలిస్తే రేక్ కంపలా తగులుకుంటుంది. మరి లేకపోతే ఏంటి? నేనేదో మా పుట్టింటికి సర్దుకుపోతున్నట్టు ఎక్కడికే అని అంత దీర్ఘం తీస్తూ అడుగుతావే? కోసిని రాకాసితనం దొంగలెత్తుకుపోను. ఏమే నువ్వు వింటున్నావా? నేనంత దీర్ఘం తీసి అడిగానా? ఏమిటే క్యారేజ్ సర్దుతున్నావు అని అడిగా. దానికి నేను అర్థాలు తీస్తుందో చూడు. దేనికే ప్రతిదాన్ని ఇలా పెద్దది చేస్తున్నావు? అమ్మమ్మ గారు అడిగిన దాంట్లో తప్పే ఉంది. అంటే నేను చెప్పిన సమాధానంలో తప్పుందంటావు, నా కోరికలో తప్పుందంటావు. అలా ఎవరు అనలేదు. అయితే మీరు అడిగారు, నేను సమాధానం చెప్పాను, వదిలేయండి. ఇప్పటికే చాలా లేట్ అయింది. అత్తయ్య గారు వాడినివ్వండి. వాడెక్కడికి? వాడిని కూడా తీసుకెళ్తావా? తీసుకెళ్ళక వదిలేసెళ్ళాలా? బయట ఎండ మండిపోతుంది. ఇంట్లో అంతకన్నా వేడిగానే ఉంది. ఏమిటి ఇంట్లో వేడిగా ఉందా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? మీ చిట్టుపట్టలు కసుబుసులు నా కాళ్ళ కింద కంప నెత్తిన కుంపటి పెట్టినట్టే ఉంది. అయినా నా పిల్లాడు నా ఇష్టం, వదిలేసి వెళ్ళటం కుదరదు. ఏసీ కార్లోనే కదా వెళ్ళేది. ఏం పర్లేదు, కూల్గానే ఉంటుంది. అయినా సరే పిల్లాడు అలసిపోతాడు, వాడిని తీసుకెళ్ళద్దు. ఇంట్లో మీ మధ్య నా మధ్య నలిగిన దానికన్నా అదే నయం. అలా అటు ఇటు రోడ్లన్నా చూస్తాడు. స్వర్ణ, అమ్మమ్మ గారు వాడు ఇబ్బంది పడతాడనే కదా వద్దంటున్నారు. వాడిని ఇక్కడే ఉంచేసి వెళ్ళు, మేము చూసుకుంటాంలే. చూసుకుంటారు. నేను అటు వెళ్ళగానే వీడిని లాక్కుంటుంది. నాకు అది ఇష్టం ఉండదు. ఏ నేను ఎత్తుకోకూడదని శబ్దం ఏమైనా పట్టావా? ఆ విషయం హాస్పిటల్లోనేగా చెప్పాను. అంతా అయిపోయింది కదా, ఎందుకు స్వర్ణ మళ్ళీ పదే పదే అదే మాట్లాడతావు? వీణ్ణి మేము చూసుకుంటాంలే. కుదరదత్తయ్య. ఇవాళ వీడిని ఉంచెల్లు అంటున్నారు, రేపు ఆయనకి అన్నం పట్టుకెళ్ళద్దు అని అంటారు. ఓహో, ఆయన పిల్లాడు. ఈవేళ మొగుడు మీద ప్రేమ తెగ పొంగుకొస్తుంది. ఏమే ఇంతకుముందు ఇలా మొగుడు మొగుడని ఎప్పుడైనా ఆరాటపడ్డావా నువ్వు? వాడు ఆకలి గురించి ఎప్పుడైనా మాట్లాడావా? నా మీద పంతానికి క్యారేజ్ పట్టుకుని బయలుదేరుతున్నావు. నీ మాయ నాటకాలు ఆపవే. వాణ్ణి ఏమార్చి ఏదో గ్రంథం నడపాలని చూస్తున్నావు నువ్వు. వీణ్ణి ఉంచదట, వాడికి అన్నమాట. ఈ కొత్త రాగాలు వింత పోకళ్ళు తెలుసుకోలేని పెచ్చదాన్ని కాదే నేను. కథలు వాడిని తీసుకుని బయటికి కథలు నేను చూస్తాను. అప్పుడు చెబుతా నీ పని. స్వర్ణ, నా మాట వినవే.
బావకు అన్నం తీసుకెళ్లొద్దంటావా? వాడిని ఎత్తుకుని వెళ్ళొద్దంటున్నాను. పస్తులుంచుతారా? అబ్బా రోజు నువ్వు వాడికి మోసుకెళ్ళి ముద్దలు కలిపి తినిపిస్తున్నావా? వాడు ఆకలి సంగతి నేను చూస్తూ ఉంటా. దాని ఏర్పాటు దానికే ఉంది. వెళితే నువ్వు ఒక్కదానివే వెళ్ళు. పిల్లాన్ని తీసుకెళ్తానంటే మాత్రం నేను ఊరుకునేది లేదు. ఊరుకోను, ఊరికే వదలను. కానివ్వు. ఇలాగే అన్నింట్లో తల దూర్చి ఎంతకాలం సాగించుకుంటావో సాగించుకో. మొగుడు పిల్లల మధ్య సంతోషం వద్దనే దాన్ని నిన్నే చూస్తున్నాను. నన్ను నీ వైపు లాక్కోడానికే వెళ్తున్నావు అన్నావు. నువ్వు మాయ చేసి నన్ను నా మొగుడికి పిల్లాడికి దూరం చెయ్యాలనుకుంటున్నావు. నీ స్వార్థం గెలుస్తుందో నా ప్రేమ గెలుస్తుందో చూద్దాం. స్వార్థం గీద్దాం అన్నావంటే పళ్ళు రాలిపోతాయి నీకు. పళ్ళు రాలినా ఒళ్ళు నలిగినా వీణ్ణి మాత్రం నీ పెంపకానికి అస్సలివ్వను. స్వర్ణ, అక్క చెయ్యండి. అందరూ ఆవిడ గారికే సపోర్ట్ చేయండి. మొగుడు పిల్లల్ని దగ్గర కాకుండా చూడండి. అమ్మో అమ్మో అమ్మో, ఎంత గద్దరితనం నేర్చిందే ఇది. ఎంత మారిపోయిందే ఇది. ఇది ప్రేమతో చేయడం లేదు. నన్నేదో సాధించాలని ఇదంతా చేస్తుంది. సాధింపు లేదు, ఏమీ లేదు. ఏదో చిన్నతరపు మొండితనం అత్తయ్య గారు. చిన్నతనం కాదే, టెంపరితనం. చూస్తా. దీన్ని కారణంగా చూపించి బావని నా రూట్లోకి తెచ్చుకుంటాను. మంగమ్మ, శపథం చేస్తావా? శపథం చెప్తాను. నీ నుంచి నీ మనవణ్ణి, ముని మనవణ్ణి ఎలా దూరం చేస్తానో చూడు. స్వర్ణ, స్వర్ణ, ఫోన్ చేసి మాట్లాడవేంటి? దుఃఖం తన్నుకొస్తుంది బావా. ఎలా మాట్లాడమంటావు బావా? ఏం మాట్లాడమంటావు? స్వర్ణ, ఏమైంది స్వర్ణ? ఎందుకు ఏడుస్తున్నావు? నా బాధకి ఏడుపుకి వేరే కారణం ఏముంటుంది? మీ గ్రాని టార్చర్ తప్ప. మళ్ళీ ఏమైంది స్వర్ణ? ఏం కాకపోతే ఆశ్చర్యపోవాలి. అనటం అరవటం ఆవిడకి అలవాటేగా. పడలేకపోతే పంచాయతీయే కదా. ఏమైందో చెప్పు. చిన్న చితక కోరికలు కూడా తీర్చుకోలేని దౌర్భాగ్యపు జన్మ అయిపోయింది. ప్రతి విషయాన్ని భూతద్దంలో చూస్తూ పెడర్దాలు తీస్తూ నా కోరికలకు అడ్డుపడటమే ధ్యేయంగా పెట్టుకుంది మీ గ్రాని. ఏదో బుజ్జిగాన్ని తీసుకొని మీకు లంచ్ తెచ్చి తినిపిస్తూ ఓ గంటో అరగంటో అలా సరదాగా సంతోషంగా గడపాలని ఆశపడ్డా. అన్న ఒకటి ప్రధానమా బావా? వీడంటే నీకు ప్రాణం, నేనంటే ప్రేమ. వీడితో ఆడుతూ నాతో మాట్లాడుతూ తృప్తిగా భోంచేస్తావు అన్నదే నా కోరిక. కానీ దానికి అడ్డుపడి నాకు ఆనందం దూరం చేసింది. ఇది న్యాయమా బావా? బ్రతుకు మీద విరక్తి కలుగుతుంది బావా. ఆవిడకి రోజు రోజుకి వయసుతో పాటు చాదస్తం మొండితనం ఎక్కువైపోతున్నాయి. ఎందుకు బావా ఈ బ్రతుకు? భర్తతో తృప్తిగా ఉండలేను, బిడ్డకి దగ్గరవ్వలేని బ్రతుకు. బాధపడకు స్వర్ణ, ఊరుకో. నువ్వు కోరుకున్నట్టే మనం సరదాగా ఉండడానికి నువ్వు చెప్పినట్టే విల్లా తీసుకుందాం. ఏమో బావా, అది మళ్ళీ దేనికి దారి తీస్తుందో అని భయంగా ఉంది. దారి తీస్తే వాళ్ళదో దారి మనదో దారి అంతే. నాకు విల్లా కొనడమే బెటర్ అనిపిస్తోంది. శని ఆదివారాలన్నా మనం కులాసాగా గడపొచ్చు. నువ్వేం ఫీల్ అవ్వకు, రిలాక్స్ అవ్వు. గ్రాని మాటలేం పట్టించుకోకు. ఇవాళ ఎర్లీగా వస్తాను, సరదాగా ఎటైనా వెళ్దాం.
సరేనా? సరే బావా. బాయ్. పిఠాపురం మంగమ్మ గారు, నువ్వు పీట ముళ్ళేస్తావా? నన్ను అడ్డం పెట్టుకుని మా అక్కని నీ గుప్పెట్లో పెట్టుకుందాం అనుకున్నావు కదూ? కానీ నీ మనవడిని, నీ పెంపకంలో పెరిగిన వాణ్ణి, నీ మాటే వేదం అని నమ్మేవాణ్ణి, హ, నీ గీతే రక్ష అని తలిచేవాణ్ణి నా పిడికిట్లోకి తీసుకోబోతున్నా. మీరజారగలడా స్వర్ణపతి అని పాడుకోబోతున్నా. సమయం చూసి ముహూర్తం పెడతా, సెపరేట్ కాపురానికి శ్రీకారం చుడతా. అప్పుడు నీ వక్కలేం చేస్తావో, లెక్కలేం చేస్తావో, తప్పులు ఎవరి మీద వేస్తావో చూస్తా. చూస్తా. చిక్కు చిక్క, చిక్కు చిక్క, చిక్కు చిక్క, చిక్కు చిక్క. ఒకప్పుడు మాజీ సర్పంచ్, ఇప్పుడు ఆఫీస్ బంటోతుని. అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ సంపాదించవచ్చు. భాగీరథి భారీగా ముట్ట చెప్పుద్ది. నాకంటే పై అంతస్తులో ఉన్న మా అన్నయ్యకి నేనేంటో తెలియాలి, ఆడు కోలాలి, నేను ఎదగాలని ఇక్కడ కోటలో పాగా చేశాను. ఏయ్! ఏం కావాలి? సాకేత్ గారు ఉన్నారా? ఆయన ఉన్నారు. తమరెవరు బాబు? విశాల్ విల్లాస్ ప్రమోటర్ని. ఆళ్ళకే లంకంత దివానం ఉంది, వెళ్ళాలి గిల్లాలి కొనరు కానీ వెళ్ళు. సార్ పిలిస్తేనే వచ్చాను. ఏంటి సార్ పిలిచారా? అవునండి. అయితే వెళ్ళు. నమస్కారం సార్. నమస్తే, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మీరు చూసిన విల్లాకి చాలా డిమాండ్ వచ్చింది. విన్నాను, అందుకే అడ్వాన్స్ ఇవ్వడానికి పిలిచాను. మంచి డెసిషన్ తీసుకున్నారు. చెక్ ఎవరి పేరున రాయాలి? విశాల్ రియల్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అడ్వాన్స్గా 50 lakhs చాలా? చాలు సార్. విల్లా మీ పేరుని కన్ఫర్మ్ అవుతుంది. ఎవరి పేరు మీద చేయమంటారు? మిస్సెస్ స్వర్ణలత, వైఫ్ ఆఫ్ సాకేత్. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. 50 lakhs. ఓకే సార్, ఉంటాను సార్. రిమైనింగ్ పేమెంట్స్ ముందే ఇన్ఫార్మ్ చేస్తూ ఉండండి. అలాగే సార్, వస్తాను సార్. ఓకే. ఇదిగో ఏంటి? ఇందాకేదో విల్లా అన్నారు. విశాల్ విల్లాస్. విశాల్ విలాస్, విశాల్ విలాస్. ఎంతలో ఉంది? 1.5 నుంచి 2 కోట్లు. కోట్ల? సాకేత్ గారు తీసుకున్నది ఎంత? 2 కోట్లు పెట్టి తీసుకున్నారు. 2 కోట్ల? వీళ్ళ అన్నయ్య రఘురామని, ఈయనకంటే పెద్దోళ్ళే. ఆయన కూడా ఏమైనా తీసుకుంటాడేమో అడుగుతాను. దాని వివరాలు ఏమైనా ఉంటే చెప్పు. అన్ని వివరాలు, లేఅవుట్, ప్లాను, అడ్రస్ అన్నీ ఇందులో ఉన్నాయి. మీరు వారిని తీసుకునేలా చేస్తే మీకు మంచి కమిషన్ కూడా ఇప్పిస్తాం. అట్టనా? ఓకేనండి. అన్ని వివరాలు ఆయనకి ఇచ్చి, అలాగే. ఫోన్ నెంబర్ ఉందిగా? ఉందండి, అన్నీ ఉన్నాయి. నేను మీకు ఫోన్ చేస్తాలే. సరే. థాంక్స్. థ్యాంక్స్. వెళ్ళండి, ఉంటానండి. వెళ్ళండి, వెళ్ళండి. ఈడిచ్చే బోర్డు కమిషన్ ఉడికి కావాలి. ఈ కాగితాలను బాంబులుగా చేసి వదిలానంటే ఇదే తెచ్చి పెద్ద కోట్లు కమిషను.